కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి కుమార్తె నిహారికారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు గుర్తు చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లిన సమయంలో ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలే స్వయంగా చెబుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు పలు సమస్యలు తెలిపారని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎలా అయితే ప్రజల్లో ఉన్నారో ఆయన కూడా ప్రజల్లో మమేకమై ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుమ్మల్లపల్లి కొవ్వూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. పేరు పేరున ఇక్కడ వచ్చిన అక్కలు, ఆవులు, తాతలు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రతి ఏరియా తిరుగుతున్నాం మేము. ఈ గుమ్మల్ల దిబ్బలో చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా మాకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు. వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు భలే హ్యాపీ అనిపించింది. ఈ ప్రసన్న నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రజల సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకరు ఇద్దరు కొంచెం ఇల్లు లేవు అన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్నకు విజయసాయిరెడ్డి గారికి చెప్పి వాళ్ళకు కూడా మేము సాల్వ్ చేస్తాము. ఏదున్నా కానీ మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఊరికి నెల్లూరు వాసి, ఆయన తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ప్రసన్న అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రజలతో ఉంటాడు, మమైకమై ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రతి ఒక్కరి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని నాకు కోరిక. తప్పకుండా అది నెరవేరుస్తారని నా నమ్మకం. ఫ్యాన్ గుర్తుకి ప్రసన్ననని, విజయసాయిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి గారిని గెలిపిస్తారని మీకు అందరికీ నమస్కారం. ఈరోజు క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రతి ఒక్కరూ ఎంత ఆప్యాయతని చూపిస్తున్నారంటే మాకు తట్టుకోలేకపోతున్నాం. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది మాకు. అందరికీ పథకాలు చాలా బాగా అందుతున్నాయని, పెన్షన్లు అన్నీ సరిగా వస్తున్నాయని. ఇక్కడ ఎక్కువగా చేనేతకారులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. 24,000 వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ ఇలాగా ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు, జగనన్న వల్లనే మేము ఇంత బాగుపడి ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము, మాకు ఏ కష్టాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు. మాకు అది విని ఇంకా ఆనందం ఎక్కువైపోతూ ఉంది. నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాగా అందరం తిరిగి అందరికీ అన్నీ తెలుసుకుంటున్నాము అని చెప్పి. నెల్లూరులో సొంత ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది. 40 ఏళ్ళ కళ ఇది. అండ్ కల్వర్ట్ కూడా కట్టున్నాము ఇక్కడ. అందరూ దానివల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. హైజీన్ పెరుగుతుంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా చాలా ఉన్నాము. థ్యాంక్ యూ. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అందరూ మీరు తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలి. జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి. చాలా సంతోషంగా ఉంటాము.